వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ రియల్ ఎస్టేట్. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది 30 ఫీట్ డాంబర్ రోడ్ చూస్తున్నారు. ఈ ఇల్లు వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి. 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ రాంపల్లి. ఎలివేషన్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. మనకు ఆపోజిట్లో మెయిన్ డోర్ ఉంది. పిల్లర్కి కూడా టైల్స్ వేశారండి. పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం టైల్స్ వేశారు. స్టెప్స్ చూస్తున్నారు. ఫాల్ సీలింగ్ డిజైన్ మొత్తం కూడా పీవీసీ బోర్డు యూజ్ చేశారు. వాల్స్ కున్న టైల్స్ అండి. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారు. హాల్ చూస్తున్నారు. ఇన్సైడ్ మొత్తం కూడా మార్బుల్ ఫ్లోరింగ్ యూజ్ చేశారండి. మనకు ఆపోజిట్లో టీవీ యూనిట్, వాల్ సీలింగ్ డిజైన్, ఇన్సైడ్ లైట్స్ అన్ని కూడా ఫిక్స్ చేశారు. ఫాల్ సీలింగ్ లైట్స్, రూఫ్ లైట్స్ అన్ని కూడా ఫిక్స్ చేశారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది పాసేజ్ అండి. పాసేజ్ దగ్గర డిజైన్ చేశారు. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి లొకేషన్లో ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు పాసేజ్కి వెళ్తాం. మన పాసేజ్లో కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. 4x2 డిజిటల్ వాల్ టైల్స్ వేశారండి. బాత్రూంలో అన్ని కూడా పెద్ద టైల్స్ వేశారు. పాసేజ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారు. టీవీ యూనిట్, ఇది పూజా రూమ్ చూస్తున్నారు. పూజా రూమ్లో కూడా 4x2లో వేశారండి టైల్స్. 4x2 వాల్ టైల్స్ వేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. పూజా రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు. అలాగే ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారండి. డైనింగ్ హాల్ 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి లొకేషన్ హైదరాబాద్. ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది డైనింగ్కి. అలాగే ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. బ్లాక్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. అలాగే వాల్స్కి కూడా 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. షెల్ఫ్ చూస్తున్నారు. కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ చూస్తున్నారండి. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి డైనింగ్లో మనకు ఒక డోర్ ఇచ్చారు. అది ఈస్ట్కి ఇచ్చారండి. ఇది ఈస్ట్ ఖాళీ స్థలం మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. ఇది సౌత్ ఖాళీ స్థలం అండి. దక్షిణ ఖాళీ స్థలం. సంపు బోర్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉంది. ఇది ఉత్తర ఖాళీ స్థలం మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27/55. స్లాబ్ ఏరియా 1350 స్క్వేర్ ఫీట్స్. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 84 lakhs అండి. 84 లక్షలు. రాంపల్లి లొకేషన్ హైదరాబాద్. 84 lakhs, 84 లక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.